ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట వీడియో చూస్తున్న క్రైస్తవ విశ్వాసులందరికీ శుభాలు తెలుపుచున్నాను. మునపటి కంటే అధిక మేలు మీకు కలగాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దేవుడు మీ జీవితంలో అధిక మేలులు చేస్తానని తన మాటల ద్వారా సెలవిస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఎహెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను. మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 36వ వచనములో 36వ అధ్యాయము 11వ వచనంలో మునపటి కంటే అధికమైన మేలు మీకు దేవుడు కలగజేస్తానని తన వా మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉంచడం అయితే జరిగింది. ఈ మేలు మీకు కలగాలంటే మీరు ఏమి కలిగి దేవుని యందు జీవించాలో ఈరోజు మనం ధ్యానిద్దాం. పరిశుద్ధమైన లేఖనాల నుంచి. నిర్గమకాండము 1వ అధ్యాయం 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. ప్రియ దేవుని ప్రజలారా, ఆయన మంత్రసానులకు మేలు చేసే విధానం ఈ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇక్కడ మంత్రసానులకు వంశాభివృద్ధి కలగజేసిన ఆయన యందు వారు భయపడ్డారు. ఆ మంత్రసానులు భయపడడం వలన వారు మేలు పొందారు. వంశాభివృద్ధి దేవుడు కలగజేస్తాడు. ఈ విధంగా దేవుని యందు భయము కలిగి ఉంటే ఆయన మేలు కలగజేస్తానని తన మాటల ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, అలాగే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ఎజ్రా రాసిన గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాకని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి. ప్రియ దేవుని ప్రజలారా, మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని ఆయన హస్తము తోడుగా ఉంటుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొదటగా ఆయనకు భయపడాలి. అప్పుడు మనకు మేలు కలుగుతుంది. అలాగే రెండవదిగా ఆయనను ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని ప్రజలారా, ఇంకా మనం ఏమి చేస్తే మునపటి కంటే ఆశీర్వదించబడతాం, ఆయన మేలులు పొందుకుంటామో పరిశుద్ధమైన లేఖనాలను మనం గమనిద్దాం. యోబు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియ దేవుని ప్రజలారా, మనం దేవునితో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానము అలాగే మేలు కలుగునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనకు మేలు కలగాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే మనకు మునపటి కంటే అధికమైన మేలు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటగా దేవునికి భయపడాలి, రెండవదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి, మూడవదిగా దేవునితో సహవాసం చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే 4వ మాటగా ఇర్మీయా రాసిన గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులం మగుదము. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనకు దేవుని మేలు కలగాలంటే దేవుని మాటను మనం వినాలి. అలాగే ఆయన మాటకు విధేయత చూపాలి. అప్పుడే మనకు అధిక మేలులు కలుగుతాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, మొదటగా దేవునికి భయపడాలి, రెండవదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి, మూడవదిగా దేవునితో సవాసం చేయాలి, నాలుగవదిగా దేవుని మాట విని విధేయత చూపాలని మనవి చేస్తున్నాను. అలాగే 125వ కీర్తన 4వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మన మంచితనమును యథార్థను బట్టి మనకు మేలు చేస్తాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నీకు అధిక మేలులు కలగాలంటే నువ్వు మంచితనం కలిగి జీవించు, యథార్థమైన మనస్సు హృదయం కలిగి జీవించాలని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ఇదే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 12, 13 వచన భాగాలను 13, 12 వచనాలను మనం గమనించినట్లయితే మనకు అధిక మేలు గురించి ఇక్కడ రాసింది. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము. ప్రియ దేవుని ప్రజలారా,
మనము చెడ్డ కపట మాటలు పలకకుండా మన నాలుకను మనం ఏం చేసుకోవాలి? మన పెదవులను కాచుకోవాలి. మన నాలుకను మనం కంట్రోల్‌గా ఉంచుకోవాలి. అప్పుడే దేవుడు మనకు అధికమైన మేలులను అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే చివరిగా మనము అధికమైన మేలు కలగాలంటే, మునుపటి కంటే మన జీవితాల్లో ఆశీర్వాదం డబల్‌గా ఉండాలంటే, చివరిగా ఒక మాట నేను మీతో పంచుకొని ఇదే కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచన భాగాన్ని గమనించినట్లయితే, నీ ఆవరములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రియ దేవుని ప్రజలారా, చివరగా మనము మునుపటి కంటే అధిక మేలు మన జీవితాలలో దేవుడు కలగజేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో మనం నివసించాలి. అప్పుడే ఆ మందిరంలోని మేలులు మన జీవితంలో తృప్తిగా దేవుడు అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని ప్రజలారా, ఈ విధంగా మనము దేవుని యొక్క మాటలలో, అలాగే దేవునికి భయపడి, దేవుణ్ణి ఆశ్రయించి, దేవునితో సవాసం చేస్తూ, అలాగే దేవుని మాట విని విధేయత చూపిస్తూ, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని నేను మీతో మనవి చేస్తున్నాను. ప్రభువునందు ఉన్న మీకందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.